T20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా హాట్ ఫేవరెట్గానే బరిలో దిగింది. గ్రూప్ దశ నుంచి సూపర్ 8 దశ వరకు ఓటమి లేని జట్టుగానే కొనసాగింది. సెమీస్లోనూ ఫేవరెట్గానే బరిలో దిగింది. కానీ టైం కలిసి రాలేదు. న్యూజిలాండ్ ఆల్రౌండ్ షో ముందు అసలైన పోర్లో సఫారీ టీం హ్యాండ్సప్ అనేసింది. ఫైనల్కు చేరకుండానే ఇంటి దారి పట్టింది. మరోవైపు న్యూజిలాండ్ మాత్రం పెద్దగా అంచనాలు లేకుండానే వరల్డ్ కప్కు వచ్చింది. కష్టం మీది సెమీస్ చేరింది. సూపర్ 8 దశలో ఒకే మ్యాచ్లో గెలిచిన ఒక మ్యాచ్ వర్షార్పణం అయిన 3 పాయింట్లతో సెమీస్కు అర్హత సాధించగలిగింది. అయితే సెమీస్లో బలమైన సౌత్ ఆఫ్రికా ముందు కివీస్ నిలుస్తుందా లేదా అనే చర్చ జరిగింది. కానీ న్యూజిలాండ్ మాత్రం తనలోని అసలైన ఆటను ప్రదర్శించింది. కీలక మ్యాచ్లో పంజా విసిరింది. మ్యాచ్లో పక్కా ప్లానింగ్తో బరిలో దిగింది. ఒక దశలో సౌత్ ఆఫ్రికా కనీసం 150 పరుగులైనా చేస్తుందా అనిపించింది. ఆన్సెస్ మెరుపులతో 169 పరుగులు సాధించగలిగింది. అయితే సౌత్ ఆఫ్రికాది బలమైన బౌలింగ్ యూనిట్. సఫారీ బౌలర్లను ఎదుర్కొని న్యూజిలాండ్ గెలవడం అంత ఈజీ కాదని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈడెన్ గార్డెన్స్లో న్యూజిలాండ్ ఓపెనర్లు విధ్వంసమే సృష్టించారు. ఓ ఎండ్లో సీఫెట్, మరో ఎండ్లో ఫినాలెన్ బౌండరీలే హద్దుగా చెలరేగిపారు. తుఫాన్ ఇన్నింగ్స్తో సౌత్ ఆఫ్రికా బౌలర్లను వణికించేశారు. సీఫెట్ అవుట్ అయిన ఫినాలెన్ మాత్రం తగ్గలేదు. బౌలర్ ఎవరైనా ఉతికి పడేశాడు. బౌండరీల మోత మోగించాడు. 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన ఫినాలెన్ ఆ తర్వాత సెంచరీ పూర్తి చేయడానికి మరో 14 బంతుల్నే తీసుకున్నాడు. 33 బంతుల్లోనే శతకం బాదేశాడు. రికార్డుల మీద రికార్డులు కొల్లగొట్టేశాడు. T20 వరల్డ్ కప్లో నాకౌట్ దశలో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. 2009 T20 వరల్డ్ కప్ సెమీస్లో దిల్షాన్ సాధించిన 96 పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు. నాకౌట్ దశలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో 89 పరుగులతో భారత్ తరపున కోహ్లీ అత్యుత్తమ స్థానంలో ఉన్నాడు. T20 వరల్డ్ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా ఫినాలెన్ రికార్డులోకి ఎక్కాడు. 47 బంతుల్లో సెంచరీ సాధించిన క్రిస్ గేల్ను అధిగమించాడు. కివీస్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీని కూడా ఫినాలెన్ సాధించాడు. 46 బంతుల్లో సెంచరీ కొట్టిన గ్లెన్ ఫిలిప్స్ రికార్డును బ్రేక్ చేశాడు. ఒక టెస్ట్ నేషన్ పైన ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. T20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో వేగవంతమైన హాఫ్ సెంచరీని కూడా ఫినాలెన్ సాధించాడు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టిన యువరాజ్ రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా సెమీస్లో మెరుపులతో ఫైనల్కు ముందే ఫినాలెన్ వార్నింగ్ ఇచ్చాడు.